హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ సూపర్ సక్సెస్ అయిందా కాలేదా అనేది ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా వెళ్ళటం, ఆయనకి మద్దతుగా నిలబడటం, ఆయన రైతులకు మద్దతుగా ఉంటే ఆయనకి జనాలకు మద్దతుగా నిలబడటం పరిపాటి అయిపోతుంది. వేరే పార్టీ నాయకులకి ఎవరికి కూడా ఈ అదృష్టం దక్కట్లేదు. పాపం వాళ్ళు ఎంత ఉంటే ప్రజలు జస్ట్ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. కారణం ఏంటి అంటే నిజాయితీ, జగన్ లో ఉన్న నిజాయితీ. ఇస్తా అన్న పథకాలు 100కి 100% ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అంతగా నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను కూడా వాళ్ళు చూసుకొని నమ్ముతూ ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి బంగారుపల్లి మామిడి రైతుల గురించి జరిగిన మీటింగ్ సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఎల్లో మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వార్తల్ని రాస్తాం మనం చూసాం. అయితే సో కాల్డ్ ఈయన పేరు వెంకటకృష్ణ అంటారు. ఈయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం విందాం. ఓకేనా? అక్కడ అనవసరమైన అన్రెస్ట్ క్రియేట్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మీరు వెళ్ళండి, మీరు బంగారుపాళ్యం వెళ్ళండి, మీరు వెళ్ళండి అన్నాడు. విన్నారు కదా? మార్కెట్ యార్డ్కి వెళ్ళాలి, అక్కడ మామిడి తోతాపురి మామిడి వల్ల నష్టపోతున్నారు రైతులు అనే ఇది ఉంది కాబట్టి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒక ఇంటరాక్షన్ జరగాలి. వాళ్ళతో మీరు 100 మందిలో 200 మందిలో రైతులను కూర్చోబెట్టుకుని వాళ్ళతో ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటుంది. మీకు సమస్య తెలుస్తుంది అసలు ఏంటి అని. ఓకే వెంకటకృష్ణ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక 100 మందిలో 200 మందిలో కూర్చోబెట్టుకుని మాట్లాడితే సమస్య ఏందో తెలుస్తుందంటూ హితబోధ చేస్తున్నావు కదా. మరి ఇదే విషయం మీ పార్టీ నాయకుడు, అంటే మీ టీవీ ఛానల్ ఎవరి పార్టీ అందరికీ తెలుసు కాబట్టి మీ పార్టీ నాయకుడికి ఎందుకు చెప్పలేదు? తోతాపూరి మామిడి కోసం జనాలు నానా కష్టాలు పడుతూ ఉన్నారు, మద్దతు ధర లేక అలమటిస్తూ ఉన్నారు. వెళ్ళి వాళ్ళతో కూర్చోనో లేదంటే వాళ్ళని పిలిపించుకోనో మద్దతు ధర ఇప్పించండి సార్ అని నువ్వు ఎందుకు చెప్పలేదు స్వామి? చెప్పాలి కదా. రాధాకృష్ణ గారు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్ చేస్తున్నారు చూడండి, ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్ లా ఉన్నాయి చూడండి. అది తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రభుత్వానికి ఎలా కన్వే చేయాలి, ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఆ అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో కూడా చర్చించాలని కింద నేను చెప్పాను. ఒరే రే 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 ఇన్ని చెప్పావా వెంకటకృష్ణ? జగన్మోహన్ రెడ్డి 200 మంది దగ్గరికి కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ఆ సమస్యను తీసుకెళ్లి గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లాలి, ఆ తర్వాత అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి అనేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారా? ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండదే. తెలిస్తే ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ నువ్వు ఏ చెప్తే అదే చేసేవాడు వెంకటకృష్ణ. నువ్వు ఆయనకి అడ్వైజర్ కదా, మరి నువ్వు చాలా తెలివిగలవాడి కదా. మరి నీ అడ్వైజులతోనే 24/7 అనే ఒక టీవీ ఛానల్ ని ఆ తారా స్థాయిలో ఎక్కడో పెట్టావు కదా. మరి నీ అడ్వైజులు అందరికి కావాలి కదా వెంకటకృష్ణ. విజయవాడ వేదికగా టీవీ ఛానల్, మొట్టమొదటి టీవీ ఛానల్ పెట్టి భూస్థాపితం చేసి వచ్చిన ఘనత కలిగిన వ్యక్తివి నువ్వు. అటువంటి ఘనత కలిగిన వ్యక్తి చెప్తున్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వినవలసింది. సారీ వెంకటకృష్ణ, నీ విషయం నువ్వు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరినట్లేదమ్మా. నువ్వు ఫోన్ చేసి చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చెప్పేది వినడు కదా. అదే కదా వచ్చిన తప్పు. ఆయన మనం చెప్పేది వింటలేదు వెంకటకృష్ణ. నువ్వంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కే లేకుండా పోయా. ఏం చేద్దాం? జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి అలా కాదు, 2 బెత్తం దెబ్బలు కొట్టి లైన్ లో పెడతాం. ఓకేనా? నువ్వు చెప్పేది ఆయన విన. అసలు ఎంత రెక్లెస్ ఇది. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఒక ప్రముఖ టీవీ ఛానల్లో యాంకర్ వెంకటకృష్ణ చెప్పిన మాటలు వినకపాయే. అసలు మామూలు విషయం ఇది. కోర్టులో కేసేద్దాం మన ఇద్దరం వెళ్ళి. నేను చెప్పా, ఆయన వినలేదని కేసేద్దాం వెంకటకృష్ణ. నేను నీకు తోడొస్తా, వెళ్దామా? ప్లాన్ ఎందుకంటే ఆయన రైతులతో మాట్లాడే ఉద్దేశం కానీ రైతుల సమస్యను పరిష్కరించే ఉద్దేశం కానీ లేదు. ఎట్లా తెలిసింది నీకు ఈ విషయం? రైతులతో మాట్లాడే ఉద్దేశం కానీ రైతులు పరామర్శించే ఉద్దేశం కానీ లేకుండా బెంగళూరు నుంచి హెలికాప్టర్ తీసుకొని వచ్చి ఇక్కడ జనాల్లో నడుచుకుంటా తొక్కుకుంటా తుల్లుకుంటా వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి అంత చేసినా కూడా రైతులతో మాట్లాడే ఉద్దేశం లేదా? ఏ మాటగా మాట. సీనియర్ జర్నలిస్ట్ అయ్యా నువ్వు, నిజంగా సీనియర్ జర్నలిస్ట్వి. నీలాంటి సీనియర్ జర్నలిస్టులు అసలు భూమి మీద అరుదు. అప్పుడెప్పుడో ఘాట్ జిల్లాలు ఉండే అంటూ ఇప్పుడు ఫాజిల్స్ దొరుకుతూ ఉంటాయి కదా. నువ్వు కూడా అదే చేద్దావా? జగన్మోహన్ రెడ్డి గారేమో అది గమనించలేకపోతుండే. మరి ఏం చేద్దామా? అక్కడ ఒక షో బంగారుపాళ్యం మంచి ప్రాంతం కాబట్టి అక్కడ ఎందుకు మంచి ప్రాంతం అన్న బంగారుపల్లెం? బంగారు పల్లెలు దొరుకుతాయి అనుకుంటున్నావు ఏంటి? బంగారు పల్లెం అంటే
రైతులు ఆర్తనాదాలు, మామిడి రైతుల కన్నీటి గాథలు తప్పించి అక్కడ ఏమి లేవురా అంటున్నారు సార్. ఇటువంటి గొడవలకి అరాచకాలకి రాదు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలించారు కదా. నువ్వేనంటగా బస్సులన్నీ మాట్లాడింది తరలించడానికి, అవునా? మన మహానాడుకి ఎలా అయితే బస్సుల్లో జనాల్ని తరలించామో అలాగే జనాలంతా ట్రక్కుల్లో, లారీల్లో, బస్సుల్లో తరలించారంటగా. నువ్వేనంటగా అన్ని మాట్లాడింది. అర్థం అవుతుందిలే, బస్సుల్లో లారీలు తరలించారు. సిగ్గు లేకపోతే సరే ఈ మాటలు మాట్లాడతాను. లెక్కల్లో వీక్ అనమాట నువ్వు, లెక్కల్లో వీకు, తట్టుకోలేకపోతున్నావు కదా. అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. లెక్కల్లో వీక్ అమ్మా నువ్వు. 4-5 వేల మంది కాదు, 30,000 మంది వచ్చారు. అర్థమైందా? 30,000 మంది వచ్చారు. నువ్వు దాన్ని 4-5 వేల మంది కుదించుకో. లెక్కల్లో అంత వీక్ అయితే మాత్రం అంత తేడా చేయకూడదమ్మా. ఎండకడ కృష్ణ, లోకల్ వాళ్ళు కాదు, వాళ్ళంతా చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు. లోకల్ వాళ్ళు కాదు, అంత చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి అంటే లోకల్ వాళ్ళే వస్తారని ఎలా కళ్ళగంటున్నారా మీరు? ఎలా కళ్ళగంటున్నారు? సిగ్గులేని న్యూస్లు చేస్తారు, బుద్ధి లేని థంబ్నెయిల్స్ పెడతారు. ఎలా ఎలా చేస్తారు? లోకల్ వాళ్ళు ఎందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా దేశం మొత్తం వస్తారా? ఆ మాత్రం తెలియకుండా ఎలా అండి వెంకటకృష్ణ గారు? తెలుసుకోవాలి కదా. ఏ రేంజ్ లో ఉందంటే ఆ సైకిక్ నేచర్, ఏ రేంజ్ లో ఉందంటే అది కరెక్ట్ వర్డ్. ఏ రేంజ్ లో ఉందంటే చెప్పు. సైకిక్ అంట మళ్ళీ. అలాంటి వాళ్ళనే ఏది కోరి తీసుకొచ్చినట్టు. అవును, ఈడు గట్టిగా దృఢంగా ఉన్నాడు. 10 మందిలో పోయినా కూడా స్ట్రాంగ్ గా ఉంటాడు. పోలీసులు వస్తే వాళ్ళు లాగి కొడతాడు. ఇంకా వీడు కండలు గట్టిగా ఉన్నాయి, వీడి గుండె గట్టిగా ఉంది, అండ్ వీడు నడిచేటప్పుడు 6 అడుగులు ఎత్తున్నాడు. ఇలా అన్ని మెజర్మెంట్స్ తీసుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇదే పని. ఆ ఎత్తుగా, దృఢంగా, బలంగా ఉన్నాడా లేదా అని చూసుకోవటం, ఆ వీడే కావాలని వాళ్ళని తరలిస్తూ ఉంటారు. మళ్ళీ చెప్పావు కృష్ణ, నీలాంటి సమయస్ఫూర్తి, ఇంత బుర్ర ఎక్కువ ఉన్న వ్యక్తుల్ని అరుదుగా చూస్తూ ఉంటాం. బట్ నేను చూస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది వెంకటకృష్ణ. అది నువ్వు న్యూస్ చెప్తుంటే అది ఇది సాగదీక స్వామిని సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ అనే చెప్పుకోవడానికన్నా కొద్దిగా అవకాశం కల్పించు. మేము చెప్పుకోవడానికి మాకు అవకాశం కల్పించు. అది ఇది అని సాగదీస్తే ఇప్పుడిప్పుడు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా నీకన్నా బాగా చెప్తారనిపిస్తుంది. ప్లీజ్ కొంచెం ప్రొఫెషనల్ గా ఉండే, అది ఇది అనకుండా ఎలాంటి యాక్షన్ చేశారు ఏంటి అనేది ఈ చర్చలో వస్తుంది. సో బంగారు వెళ్ళి రైతులతో మాట్లాడారా? అసలు ఎక్కడైనా మనకి ఆ దృశ్యాలు వాళ్ళ ఛానల్లో గానీ ఏ ఛానల్లో గానీ కనపడిందా? రైతులతో కూర్చొని మాట్లాడటము, మామిడికాయలు చూపిస్తుంది, ఇది కదా మామూలుగా మార్కెట్ యార్డ్ లో జరగాలి. ఏమీ లేదు, ఎయిర్ప్యాడ్ నుంచి అక్కడ దాకా రోడ్ షో. అంతే కదా, రైతులతో మాట్లాడినే కదా నీకు కావాలి. ఒకసారి చూపిస్తున్నా చూడు, విజువల్స్ చూడు రాజా. నువ్వు నిద్రపోతున్నావు కదా, అప్పుడు నిద్రపోతూ ఉంటావులే. మొత్తగా అదే ఇది అని మాట్లాడుతూ నిద్రపోయి ఉంటావు. ఆ విజువల్స్ వేస్తున్నా చూడు, రైతుతో మాట్లాడి. ఓకేనా? సరిపోయిందా? అదే రవితేజ చంప మీద లాగి కొడతా ఉంటాడు, అలా కొట్టాలేం భయ్యా నిద్రపోకూడదు. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండాలి కొద్దిగా, లేవు మనకి. నెక్స్ట్ అవసరం నువ్వు చెప్పలేదు కదా వెంకటకృష్ణ, అవసరం కాదని నువ్వు చెప్పాలా. ఇంత సీనియర్ జర్నలిస్ట్ చెప్తే ఏం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు, నువ్వు చెప్పాలా. అవును రైతులు కలవాలంటే రోడ్డు మీద వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి మరి? వేరే మార్గం ఏమైనా అన్వేషించి చెప్తారా? సొరంగం దొక్కుని వెళ్ళమంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. రోడ్డు మీద వెళ్తే ఆ సైకిక్, ఆ జనాలు అంటున్నారు. రోడ్డు మీద అంత షో ఎందుకు అంటున్నారు? ఆయన షో చేసేది ఆయన గారిలో ఆయన వెళ్తున్నారు, జనాలు వస్తే ఆయన ఏం చేస్తాడు? ఫోన్లే నీకు అది ఇబ్బంది కలిగిందా మరి ఏం చేద్దాం? తోకుండా డిగ్గింగ్ చేసుకుంటూ ఒక హెలికాప్టర్ దగ్గర నుంచి ఎక్కడైతే హెలిప్యాడ్ ఉందో అక్కడ నుంచి రైతుల ప్రదేశం వరకు ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్ తవ్వుకొని వెళ్ళి అక్కడికి వెళ్తాం. ఓకేనా? అప్పుడు ఎవరు రాదు. బాగుంటుంది, వెరీ గుడ్ ఐడియా. చేతులు ప్రాబ్లం ఏంది? 1000 మంది వచ్చినప్పుడు ఎవరు రాకపోతేనే కొంతమంది చేతులు కూడా దండాలు పెట్టుకుంటే కారులోంచి వెళ్తున్నారు భయ్యా. కాన్వాయ్లో కూర్చొని, కాన్వాయ్ కదా అది, క్యారవాన్లో కూర్చొని వెళ్తున్నారు.
ఎవరు రాకుండా దండాలు పెట్టుకుంటా, వచ్చినప్పుడు దండాలు పెడితే కూడా తప్పేనా వెంకటకృష్ణ? ఏంది ఇది మరి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్లాప్ షో, ఒక రకమైన అక్కడ ఫ్లాప్ షో. అది ఫ్లాప్ సక్సెస్ అనేది ప్రజలకు తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు, అది కవర్ చేసిన వాళ్ళకి తెలుసు, ఆ మధ్యలో ఇరుక్కొని అల్లాడిపోయిన వాళ్ళకి తెలుసు. అది చూసి ఈనో టాబ్లెట్లు, డైపర్లు, బీపీ టాబ్లెట్లు వేసుకున్న వాళ్ళకి తెలుసు, ఇలా కుళ్ళితో కొట్టుమిట్టాడే మీలాంటి వాళ్ళు కూడా తెలుసు రాధాకృష్ణ. అది ఫ్లాప్ షోనా సూపర్ సక్సెస్ అని. ఓకే నెక్స్ట్. వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు మీకే తెలియదు. నీలాగేనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా? అది చెప్పు, దానికి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని. నాలాగా మాట్లాడుతున్నావు ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవడో శాలరీ ఇస్తే వాడు చెప్పినట్టు చేయాల్సిన కుక్క బతుకులు మని అట్లా మాట్లాడుతున్నావు నువ్వు కూడా అని చెప్పు, బాగుంటది కదా. వినపడలేకపోయినా కూడా అంతమంది జనాలు కేరింతల్లో ఏం వినపడుతుందిలే, నీకు అర్థం కాదులే. ఆ ఫ్యాన్ బేస్ నీకు అర్థం కాదు. అది మీ నీల్ మీడియాలో వినపడలేదు, అసలు మా మైకులు సరిగా పెట్టి. మీరు నీల్ మీడియా అంటే మా పచ్చ మీడియాను కూడా అనుభవారు కదా. ఈ నీల్ మీడియాలో వినిపించలేదు, మా పచ్చ మీడియాలో కూడా వినిపించకుండా చేసే అనుభవం కదా. నువ్వు అప్పుడప్పుడు బాగా వాడతా వినిపిస్తాను నువ్వు. రైతులతో మాట్లాడిందన్నా ఉందా అంటే అది లేదు. ఓయో ఇందాకే చూపించిన, మళ్ళీ చూపిస్తా చూసుకో రైతులతో మాట్లాడిన వీడియోస్. నువ్వు మైక్ లో మాట్లాడింది ఏమైనా క్లారిటీ ఉందా అంటే అది లేదు. క్లారిటీ ఉంటే ఈ పాటికి ప్రభుత్వాలు చిరిగిపోయాలే. కానీ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం బాగుంది ఇవి తప్ప సమస్యలు ఏం మాట్లాడారు అనేది వినపడాలి. అక్కడ నీకు వినపడదు, నీకు కనపడదు అంతే. అది కరెక్టే అన్నా, మన సీనియర్ జర్నలిస్ట్ కదా, పైగా మన ఛానల్ పచ్చ ఛానల్ కదా, వినపడవు కనపడవు అందులో డౌటే లేదన్నా. ఉన్నవాళ్ళకి వినపడిందేమో డైరెక్ట్ గా వినవాళ్ళు, కానీ టీవీలో మరి ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కానీ ఎక్కడ వినపడదు. కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమున్నాయి అన్న అది చెప్పు. ముఖ్యంగా వాటి గురించి మాట్లాడితే కొన్ని ఏమున్నాయి. కొన్ని ఏంటి అని అంటే, ఎంతమందికి మీరు 12 రూపాయల కిలో చొప్పున ఇచ్చారో చెప్పండి అనేది ఒక చంద్రబాబు నాయుడు గారిని ఆయన క్వశ్చన్ చేశారు. ఎంతమందికి ఇచ్చారో ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు, చెప్పరు కదా ఆ విషయాన్ని. 8 రూపాయలు రేటు వ్యాపారం ఇవ్వాలి, 4 రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్నామని చెప్పారు కదా. ఎన్ని మామిడికాయలు కొన్నారు మీరు 12 రూపాయలు చొప్పున అనేది ప్రభుత్వాన్ని అడిగారు. రైట్, మంచి క్వశ్చన్. అది ప్రభుత్వం రైట్, మంచి క్వశ్చన్ అన్నామంటే మామూలుగా లేదు. జగన్మోహన్ రెడ్డి మంచిగానే అడిగినట్టున్నాడు ఈ క్వశ్చన్. చెప్పాల్సిన క్వశ్చన్. రెండవది, కర్ణాటకలో 16 రూపాయలు కొంటున్నారు అని చెప్పారు. కర్ణాటకలో 16 రూపాయలు చొప్పున కిలోకి మ్యాంగోస్ కొంటున్నారు. తెలీదా నీకు? లెటర్ చూడలేదా నువ్వు? చూడలేదా? అప్పుడప్పుడు పేపర్లో చదువు రాధాకృష్ణ, మరి టూ మచ్ గా తయారవుతున్నావు నువ్వు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కుమారస్వామికి లెటర్ రాశారు వెంకటకృష్ణ. ఆ లెటర్ నువ్వు చదవలేదేమో, దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను పెడతా. నువ్వు ఏదో సొల్లు చెప్పాలనుకుంటున్నావు. అది పాయింట్ పైన 16 రూపాయల 20 పైసలకి కొంటున్నారు వెంకటకృష్ణ. అప్డేట్ లో ఉండవా నువ్వు? నీకు అప్డేట్ ఉండదా? బ్రెయిన్ లో అప్డేట్ ఉండదా? అంటే మనకి గాలి వార్తలు చదవడం అలవాటు అయిపోయి గాలికి మాట్లాడేటం. అంటే అప్డేటెడ్ వర్షన్స్ కావు మనం. అది వచ్చి కూడా 4 రోజులు అవుతుంది వెంకటకృష్ణ. 4 రోజుల క్రితం న్యూస్ అది. కర్ణాటకకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లెటర్ రిప్లై ఇస్తూ 16 రూపాయల 20 పైసలకి కేజీ కొన్నామని చెప్పారు. అది కూడా తెలియదా నీకు? ఎట్టగయ్యేట అయితే సిగ్గులేని బ్రతుకయ్యా మంది వెంకటకృష్ణ గారు. ఇంతకన్నా కక్కుర్సులు తలబెట్టి చచ్చిపోవడం బెస్ట్ వెంకటకృష్ణ. 16 రూపాయలు నీకు డాక్యుమెంట్స్ పెడతాను, నువ్వు ఏదో చెప్తున్నా చెప్పు. కర్ణాటకలో సాధ్యమైనప్పుడు కర్ణాటకకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీకు ఎందుకు ఇవ్వట్లేదు, మీరు ఎందుకు కొనట్లేదు, ఇక్కడ 16 రూపాయలకి ఎందుకు కొనట్లేదు, రైతులకి 4 రూపాయలు 5 రూపాయలకి గిడుతుంది అని ఇట్లా మాట్లాడారు. అవును, చుట్టూ ఉన్న గోళ అరాచకము, అటాక్స్, దాడులు ఇవన్నీ జరిగినాయి. అటాక్స్, దాడులు ఎవరిపైన? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన పోలీసులు తలబద్దలు కొట్టి కాళ్ళు ఎరగొట్టారు.
అటాక్లు వాళ్ళపైన జరిగినాయి, వాళ్ళు ఎవరిపైన చేయలేదే. అటాక్లు, దాడులు ఇవన్నీ జరిగినాయి అంట. ఇలా ఉంటది. దున్నపోతు ఈనిందంటే తీసుకెళ్లి కట్టే రాగడ అన్నట్టు ఉంటది. అట్లుంటే ఇది కబుర్లేండి. వాటి గురించి తర్వాత మాట్లాడదాం. అమ్మో అసలు ముందు ఇదేంటో తెలుసా తెలుసు కదా, కర్ణాటకలో 16 రూపాయలు అని పచ్చి అబద్ధం. మనిషివా మృగానవా నువ్వు? అసలు న్యూస్ ఫీల్డ్ లో ఉన్నావా లేదంటే ఏమన్నా సిగ్గుందా? కుమారస్వామికి డైరెక్ట్ గా లెటర్ రాసిన లెటర్ ఉంది అప్రూవ్డ్ గా. 16 రూపాయల 20 పైసలు కేజీ కొంటామని. ఇంత లెటర్ వచ్చి 4-5 రోజులు అవుతుంది. అది కూడా తెలియకుండా నువ్వు న్యూస్ రీడర్ గా అక్కడ కూర్చొని ఆ పొజిషన్ కి చేస్తున్న మోసాన్ని చూస్తే నాకు సిగ్గేస్తుంది వెంకటేష్. నీలాంటి వాళ్ళని సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకుంటున్న ఈ సమాజంలో మీరు తిరుగుతుంటే మీకు లక్షల షేర్లు ఇచ్చి అసత్యాల్ని బోధించడానికి మేపుతుంటే, కుమార్ రెస్పెక్టెడ్ సార్ హెచ్డి కుమారస్వామి జీ అని ఇచ్చిన లెటర్ కూడా చదవలేదంటే నువ్వు ఏం మనిషి అసలు? ఆ క్లారిటీ కూడా లేకుండా పచ్చి అబద్ధం అని చెప్తున్నావు అంటే నువ్వు అసలు ఛీ, జర్నలిజానికి చేటు నీలాంటి వాళ్ళు. తెలుసా విషయం? ప్రజలకి ఏం తెలియదు అనుకుంటున్నారా, లేకపోతే ప్రజలకు తెలియనిపే వాళ్ళు లేరనుకుంటున్నారా? ప్రజలకు అన్నీ తెలుసు, నీలాంటి వాళ్ళకే ఏమీ తెలియదు. ప్రజలకు నువ్వు తెలియజెప్తావా? ఏమని తెలియజెప్తావు? 16 రూపాయలు కొట్టలేదు. సెంట్రల్ గవర్నమెంట్ 2,50,000 మెట్రిక్ టన్నులు, పక్కన లెటర్ పెడుతున్నాను చూడండి అందరు. 2,50,000 మెట్రిక్ టన్నులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కుమారస్వామిజీకి రాసిన లెటర్ మేము కొంటున్నాం 16 రూపాయల 20 పైసలు కింద రాసింది. ఈ సోదిగాళ్ళు ఇల్లు, అర్థమైందా? వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు, పాడు ఉండదు, చెత్త. వీళ్ళ న్యూస్ మీరు చూస్తున్నారా? అసలు ఎట్లా అండి మీరు? నువ్వు వచ్చినా ఏం పీకలేవనుకుంటున్నావు. ఇంత నేరో మైండెడ్ బుద్ధిమాన్యం ఉండి కనీసం వాస్తవాలు తెలియకుండా, కర్ణాటకలో కొంటున్నారని కూడా తెలియకుండా ఏం తెలియదు అనుకుంటున్నారా? చెప్పలేరు అనుకుంటున్నారా? చెప్పు, ఏం చెప్తావో నువ్వు? మొగోడు అయితే ఈ లెటర్ చూపిస్తున్నా నేను. కర్ణాటకలో 16 రూపాయలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రైతుల్ని పచ్చి అబద్ధాలతో మోసం చేయడం అనేది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. జూన్ 24వ తారీఖున వాళ్ళకి అప్రూవల్ వచ్చింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు నువ్వు అప్డేటెడ్ లేవంటే, ఆ లెటర్ గురించి తెలియదంటే, నీలాంటోడిని ఏ విధంగా న్యూస్ రీడర్ గా అక్కడ కూర్చోబెడుతున్నారు తెలియదు. కానీ బయటకు వస్తే లాగి చెప్పుతో కొట్టొచ్చు నీలాంటోడిని. ప్రజలకు అసత్యాలు బోధించడానికి కానీ లక్షల శాలరీలు ఇచ్చేది సిగ్గు లేదు. కర్ణాటక గవర్నమెంట్ ని 16 రూపాయలు 20 పైసలు పెట్టుకుంటున్నట్టు లెటర్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ లెటర్ తప్ప సోది. ఇది నేను ఇప్పుడు చెప్పించదలుచుకున్నా, ఇప్పుడు నిరూపించదలుచు. నువ్వు మొగోడివైతే, నిజంగా మొగోడివైతే ఆ లెటర్ తప్పని నిరూపించు. 16 రూపాయల 20 పైసలకి 2,50,000 మెట్రిక్ టన్నుల మ్యాంగో సెంట్రల్ గవర్నమెంట్ కర్ణాటక నుంచి కొంటలేదని నిరూపించు. అంచే నువ్వు సీనియర్ రిపోర్టర్ నేను అనుకుంటా. లేదంటే నువ్వు నీ జాబ్ కి రిజైన్ చేసి వెళ్ళిపోతావా? ఓపెన్ ఛాలెంజ్ మరి. కరెక్ట్ గా అక్కడికి కర్ణాటక బార్డర్ చాలా కొద్ది కిలోమీటర్లు ఉంటుంది. ఆ బార్డర్ దాటగానే శ్రీనివాసపురం అని ఇంకొక మార్కెట్ యార్డ్ ఉంది. అది కర్ణాటక కోలార్ జిల్లా. మనం కేంద్రీయ అంటాం కదా, అది దానికి సంబంధించిన కోలార్ జిల్లా. కోలార్ జిల్లాలో శ్రీనివాసపురం అని ఒక మార్కెట్ యార్డ్, పూర్తిగా మ్యాంగో మార్కెట్ యార్డ్. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మ్యాంగో మార్కెట్ యార్డ్ అది శ్రీనివాసపురం. అక్కడ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ KPCC. సొల్లంది ఎందుకులే కానీ ఈ వెంకటకృష్ణ అనే వ్యక్తికి మినిమం నాలెడ్జ్ ఉండదు, న్యూస్ మీద పట్టుండదు, చెప్పగలిగే స్తోమత ఉండదు. ముందు పేపర్లు పెట్టుకుని ఎదురుగా టెలిప్రాంప్టర్ పెట్టుకుని అంటూ అబద్ధాలు చెప్పటమే వచ్చు. కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుంచి 24 జూన్ 2025న శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కర్ణాటక మంత్రికి లెటర్ రాయటం జరిగింది. 2,50,000 మెట్రిక్ టన్నుల మ్యాంగోస్ ని కేవలం 16 రూపాయల 20 పైసలు కొట్టినట్టుగా వార్తలు వచ్చినాయి. ఆ సంబంధించిన వీడియో మీకు ప్లే చేస్తున్న పక్కన, లేదంటే ఫుల్ ఫ్రేమ్ ప్లే చేస్తా చూడండి ఒకసారి. చూడు
ఇట్లాంటి సోదిగాడు చెప్పే సొల్లు కబుర్లు వెనకండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి రైతుల్ని కలిశారు. తద్వారానే ఆయన కలుస్తానికి వెళ్ళినప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాశారు. అప్పటి వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఒక్క విషయంలోనే కాదు, గుంటూరు మిర్చి రైతులకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబట్టే వాళ్ళకి మద్దతు ధర కావాలని లెటర్ రాయడం జరిగింది. పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కుదిలి అక్కడ కూడా సేమ్ ఇలాగే ఆయన వెళ్తున్నాడని తెలిసి లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు మామిడి రైతులు కూడా ఆయన వెళ్తున్నప్పుడే అచ్చెన్నాయుడు వెళ్ళి అక్కడ ఏదో పీకుతున్నా అని చెప్పడం జరిగింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ గవర్నమెంట్ కదులుతున్నాయి, లేకపోతే అన్ని మూసుకొని మెరకుండా కూర్చుంటుంది. కాబట్టి సమాజంలో మొబిలైజేషన్ కావాలి. ప్రజలకు మంచి జరగాలంటే ఒక ప్రతిపక్షంలో ఎటుగా ఉండి పోరాడాలో అలా పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సక్సెస్ అవుతూ ఉన్నారు. ఆయనకు వచ్చే జనం కానీ, ఆయనకు పట్టుతున్న నీరాజనాలు కానీ, ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, ఆయన ఎంచుకుంటున్న సబ్జెక్టులు కానీ ప్రజల కోసం ఆయన ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఉంది. ఇటుకోలేని పచ్చ మీడియా ఇలా పిచ్చి రాతలు, కావుబూతలు చాలా కూస్తారు, రాస్తారు. వాటి గురించి మేము పట్టించుకోకండి. అర్థమవుతుందా? వాస్తవాలు వాస్తవంగా మీకు అందించే యూట్యూబ్ ఛానల్స్ నే నమ్ముకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.